దర్శిని, నాకు బాత్రూమ్ వస్తుంది, ప్లీజ్. నేను వెళ్తున్నాను. మేడం వచ్చినాక చెప్పు ప్లీజ్. నాకు తెలియదురా ధనుష్గా, నాకు సంబంధం లేదు. మేడం వస్తే నన్ను తిట్టిద్ది. వసేయ్, నువ్వు నా అసలు చెల్లివేనా? ఏమోరా భయ్, నాకు డౌటే నువ్వు నా తమ్ముడివేనా కదా అని. వసేయ్, నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. నాకు లోపల ఏదో ఏదో అవుతుంది. నీకేమైతే నాకేంది రావై, నాకేం సంబంధం లేదు. నేను నిన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నా. అయ్యో బాబు, వచ్చేసింది మేడము. ఇంకా చంపేసింది నన్ను. బయటకు వెళ్ళానంటే గోవిందా గోవిందా. ఇంకా మొత్తం క్లాస్ రూమ్లోనే పంచాయతీ. ఇంకా అట్లా ఉంటుంది మరి నాకు. అయ్యో, ఇది నన్నే చూస్తుందిరా. అయ్యో బాబు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైందిరా ధనుష్, ఏం ఎలా ఉన్నావు పొద్దున్నే? ఏం లేదు మిస్, ఏం లేదు మిస్. ఏంటి మిస్, వీడికి బాత్రూమ్ వస్తుందంట. మీకు చెప్తే నేను పంపిరని చెప్పి మీరు భయపడుతున్నాడు. లేదు మిస్, లేదు, అది అబద్ధం చెప్తుంది. నేను మామూలుగానే ఉన్నా, దాని మాట నమ్మవాకండి. అలా అయితే సరే మరి, కూర్చో. క్లాస్ చెప్తారు మిస్, విందు కానీ. ఏం లేనప్పుడు ఎందుకు రామూర్తి ఎలా పెట్టావు? కూర్చో ఇంకా. ఓకే మిస్. ధనుష్, నువ్వు ఇంకా అయిపోయావు. నువ్వు ఆగవే తల్లి, నాకు భయం వేస్తుంది. ఇంకా నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలని చెప్తున్నాను. ఎవరాది? ఎవరా క్లాస్ని కంపు చేస్తున్నారు? నేనైతే కాదు మిస్, నాకు తెలిసి ధనుష్ గాడే. మిస్, నేను కాదు మిస్, నేను సరైన క్లాస్ వింటున్నాను. అదిగోండి మిస్, చూసారా? మాట్లాడుతూనే పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నాడు. వసే, కాసేపు నువ్వు నోరు మూసుకోవే, నన్ను ఎందుకు తినిపిస్తావు? ధనుష్గా, క్లాస్ని కంపు చేస్తున్నావు. నువ్వు ముందు బయటికి పో. పిచ్చి మేడం, నాకు కావాల్సింది కూడా అదే. నేను బయటికి పోవడమే నాకు కావాల్సింది. 2 బాంబులు వేయంగానే బయటికి పోవాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. వెళ్తే నీకోసం ఇంకోటి తీసుకో. తీసుకో మొత్తం నీకే తీసుకో. ఒరే ఎదవా, ఈ కంపెనీ భరించలేకపోతున్నా. ముందు నువ్వు బయటికి పో. అంతే మరి, ధనుషా మజాక. బాయ్ బాయ్.